Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmanalashmi. I am telling about that computer science to third BSc students. To third BSc students having one of the paper web technology. The web technology have third unit. In the third unit discuss already some topics in the previous video. Now in this video discuss about arrays. మనం ఈ వీడియోలో అర్రేస్ గురించి చెప్పుకోవచ్చు. జావా స్క్రిప్ట్లో అర్రే వేలో మనం ఎలిమెంట్స్ని ఎలా స్టోర్ చేసుకుంటాం. జావా స్క్రిప్ట్లో అర్రే అంటే ఏంటి? ఎలిమెంట్స్ని స్టోర్ చేయడం. ఈ జావా స్క్రిప్ట్ని అర్రే యూజ్ చేస్తున్నాం. అర్రే అంటే ఏంటి? జావా స్క్రిప్ట్ అర్రే అంటే ఏంటి? అర్రేలో ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్ వైజ్లో స్టోర్ చేస్తాం. ఈ జావా స్క్రిప్ట్లో అర్రేని ఎలా యూజ్ చేసుకుంటున్నాం అన్నది డిస్కస్ చేసుకోవచ్చు. మీకు ఈ ఎగ్జామ్లో అర్రే గురించి క్వశ్చన్ అడగవచ్చు. ఎస్ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద అర్రేస్ అంటే అర్రే గురించి ఇది రాసి ఇది రాయొచ్చు. ఈ క్వశ్చన్ రాయొచ్చు. మనం ఎక్స్ప్లెయిన్ ద అర్రే ఇన్ ద జావా స్క్రిప్ట్లో అని అడిగితే ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? వాట్ ఈస్ ద అర్రే? An array is an ordered set of data elements which can be accessed through a single variable name. Conceptually, an array is made up of a set of slots, with each slot assigned to a single data element. You access the data elements either sequentially by reading from the start of the array or by the index the representation as. Array అనేది ఏంటి? జనరల్గా అర్రే ఏంటి? ఒక ఆర్డర్లో మనం ఎలిమెంట్స్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయొచ్చు. అది అర్రే. అండ్ అర్రే ఈజ్ అన్ ఆర్డర్ సెట్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ విచ్ క్యాన్ బి యాక్సెస్ త్రూ ఏ సింగిల్ వేరియబుల్ నేమ్. ఒక సింగిల్ వేరియబుల్ నేమ్తో మనం ఒక సింగిల్ వేరియబుల్ నేమ్ తీసుకుని అందులో సింగిల్ వేరియబుల్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేయొచ్చు అనమాట. Conceptually, an array is made up of a set of slots. Conceptually, array is made up of array. Will divided array set of slots. Array ni ela divide chestamante set of slots kinda మనం array ni divide చేసి with each slot assigned to single data elements. ఒక్కొక్క స్లాట్లోని ఒక్కొక్క ఎలిమెంట్ని అసైన్ చేయొచ్చు. with each slot assigned to a single data element. You access the data elements either sequentially by reading from the start of the array. You access the data elementsలో ఈ డేటా ఎలిమెంట్స్ని ఎయిదర్ సీక్వెంట్లుగానే మనం దీన్ని స్లాట్ వైజ్లో సీక్వెంట్లో స్టోర్ చేయొచ్చు. ది స్టార్ట్ ఆఫ్ ది అర్రే బై ఐదర్ ఇండెక్స్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ యాజ్. ఇక్కడ చూడండి, అర్రే అనేది ఒక ఇండెక్స్ వేలో మనం స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఐటమ్ 1, ఐటమ్ 2, ఇక్కడ ఇండెక్స్ స్టార్ట్ ఆఫ్ ది అర్రే బై ఐదర్ ఇండెక్స్ ద రిప్రజెంటేషన్ యాజ్. ఇక్కడ ఇండెక్స్ని అర్రే వేలో ఎలిమెంట్స్ని ఎలా స్టోర్ చేస్తాం అన్నది, ఎలా సెట్ చేస్తాం అన్నది ఇక్కడ ఇండెక్స్ వేలో విజిబుల్ అవుతుంది. చూడండి, ఐటమ్ స్లాట్స్ కింద డివైడ్ చేస్తాం. అర్రేని ఇక్కడ స్లాట్స్ కింద డివైడ్ చేస్తాం. ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3, ఐటమ్ 4, ఐటమ్ n-1, n-1 ఇలా స్లాట్స్ కింద డివైడ్ చేసి సీక్వెంట్లుగా ఇక్కడ మనకి ఎలిమెంట్ స్లాట్స్ కింద ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. దీన్నే సి లాంగ్వేజ్లో అర్రే వేలో వేరియబుల్స్ని స్టోర్ చేసే ప్రాసెస్ అని ఆల్రెడీ సి లాంగ్వేజ్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ జావా స్క్రిప్ట్లో స్లాట్స్ వేలోనే ఇక్కడ ఎలిమెంట్స్ని సెట్ చేస్తున్నాం. బేసిక్ బేసిక్గా అర్రే ఫంక్షన్స్ ఎలా ఉంటాయి? క్రియేటింగ్ అర్రేని ఎలా క్రియేట్ చేస్తున్నాం? జావా స్క్రిప్ట్ అర్రేస్ క్యాన్ బి కన్స్ట్రక్ట్ ఇన్ ఏ నెంబర్ ఫ్యూయర్ than 3 different ways. The easiest way is simple to declare a variable and pass it some elements in array format. అర్రేలో జావా స్క్రిప్ట్ అర్రే అనేది జావా స్క్రిప్ట్లో అర్రే యొక్క కన్స్ట్రక్ట్ ఎలా ఉంటుందంటే ఒక
అంటే నాట్ మెనీ, ఎక్కువ కాదు 3 డిఫరెంట్ వేస్లో మనం ఎర్రేని క్రియేట్ చేయొచ్చు. జావా స్క్రిప్ట్లో ఎర్రేని 3 డిఫరెంట్ వేస్లో మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అవి ఈజియెస్ట్గానే ఉంటాయి, సింపుల్గానే ఉంటాయి. ఈజియెస్ట్ వే అండ్ సింపుల్ డిక్లేర్ ఏ వేరియబుల్ అండ్ పాస్ ఇట్ సమ్ ఎలిమెంట్స్ ఇన్ ఎర్రే ఫార్మాట్. ఎలిమెంట్స్ని ఎర్రే ఫార్మాట్లో ఎలా పాస్ చేస్తాం అన్నది ఇక్కడ సింటాక్స్ వేలో చూద్దాం. వేరియబుల్ డేస్, ఇక్కడ వేరియబుల్ ఏం తీసుకున్నాం, డేస్. ఈ డేస్లో అనేది డేస్ ఎన్ని ఉన్నాయి, 7 డేస్ ఉంటాయి. 7 డేస్ అనేది డేస్ అనే ఒక వేరియబుల్లోనే స్లాట్స్ వేలో సెట్ అవ్వాలి. డేస్ అనేది చూడండి, డే సింగిల్ డే అవ్వచ్చు, 1 డే అవ్వచ్చు, 2 డేస్ అవ్వచ్చు, 3 డేస్ అవ్వచ్చు, 7 డేస్ అవ్వచ్చు. ఈ 7 డేస్ అనేది ఒకే వేరియబుల్లోనే సెట్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నాము, ఎర్రే అంటున్నాము. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఇవి ఎలాగా పారాన్సిస్ బ్రాకెట్లో ఇండికేట్ చేసాం. ఇది వన్ ఆఫ్ ద వే, ఇది ఒక ఎర్రే అనమాట. ఇలా పారాన్సిస్ బ్రాకెట్లో ఎలిమెంట్స్ని సెట్ చేయడాన్ని, ఎలా పారాన్సిస్ బ్రాకెట్లో ఎలిమెంట్స్ సెట్ చేయడాన్ని ఇది వన్ ఆఫ్ ద array creating. The second approach is to create an array object using the keyword new and a set of elements to store. ఇక్కడ ఇది ఫస్ట్ది, ఇది ఫస్ట్ వేరియబుల్. సెకండ్ వేరియబుల్ క్రియేట్ ఎలా చేస్తున్నామంటే ఇక్కడ కీవర్డ్ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. ది సెకండ్ అప్రోచ్ ఈజ్ టు క్రియేట్ అన్ ఎర్రే ఆబ్జెక్ట్. ఎర్రే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఒక కీవర్డ్ని యూజ్ చేస్తున్నాం. యూజింగ్ ద కీవర్డ్ని యూజ్ చేస్తున్నాం. న్యూ అండ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ టు స్టోర్. ఇక్కడ న్యూ అనే ఒక కీవర్డ్ని యూజ్ చేస్తున్నాం. సెకండ్ వే, ఫస్ట్ వే ఏంటి, పారాన్సిస్ బ్రాకెట్లో డేస్ని స్లాట్స్ కింద సెట్ చేస్తాం. సెకండ్ క్రియేషన్లో ఎర్రే క్రియేషన్ చేయడంలో సెకండ్ వేలో న్యూ అనే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, వేరియబుల్ డేస్, న్యూ అనే ఒక న్యూ ఎర్రే అనే కీవర్డ్ యూజ్ చేసి మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే అనే ఇలా ఎలిమెంట్స్ని క్రియేట్ చేస్తాం. అండ్ ఎంప్టీ క్వరీ ఆబ్జెక్ట్ విచ్ హ్యాస్ స్పేస్ ఫర్ ఎ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కెన్ బి క్రియేటెడ్. An empty array object which has space, a number of elements can be created. ఇక్కడ ఏంటి, ఎన్ని వేరియబుల్స్ అయితే తీసుకున్నామో, ఎన్ని ఎలిమెంట్స్ అయితే తీసుకున్నామో ఆ ఎన్ని ఎలిమెంట్స్ని ఇక్కడ విజిబుల్ చేస్తాం. కానీ థర్డ్ వే వచ్చేటప్పటికి ఆ వేరియబుల్స్ని అన్నీ హైడ్ చేసి ఒకే ఎలిమెంట్లో చేస్తాం. ఎన్ని ఎలిమెంట్ అయితే తీసుకున్నామో ఆ ఎలిమెంట్లన్నీ హైడ్ చేసేసి ఒకే ఎలిమెంట్లోనే చూపిస్తాం. అది న్యూమరిక్ పార్ట్లో మనం వేరియబుల్ని క్రియేట్ చేయొచ్చు. థర్డ్ వే చూడండి, వేరియబుల్ డేస్, ఇక్కడ న్యూ అనే కీవర్డ్ యూజ్ చేసిన ఎర్రే 4 అంటే ఒక సింగిల్ ఎలిమెంట్తో 4 అంటే ఇక్కడ వెనకాల 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. 4 వెనకాల హైడ్ అయ్యి ఉన్నాయి 3 ఎలిమెంట్స్, 4 ఎలిమెంట్స్ ఈ నెంబర్లో. ఇది స్క్వేర్ బ్రాకెట్లో ఇండికేట్ చేస్తాం. ఈ న్యూమరిక్ పార్ట్ వేలో మనం ఎర్రేని స్టోర్ చేసాం అనమాట. న్యూమరిక్ వేలో ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తాం ఎర్రేలో. ఇది స్క్వేర్ బ్రాకెట్లో ఇండికేట్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్, యాడింగ్ ఎలిమెంట్స్ టు యాన్ ఎర్రేలో ఎలిమెంట్స్ని ఎలా యాడ్ చేస్తాం, చేయాలి. ఎర్రే ఎలిమెంట్స్ ఆర్ యాక్సెస్డ్ బై దేర్ ఇండెక్స్. ది ఇండెక్స్ డినోట్స్ ది పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇన్ ద ఎర్రే అండ్ యాజ్ an for loops. These starts from 0. Adding an element uses the square bracket syntax. Use the movement. Array elements are accessed by their index. Array elements accessed by their index. By index access the elements in the array. Arrayలో ఎలిమెంట్స్ ఎలా యాక్సెస్ అవుతాయి, ఇండెక్స్ వేలో యాక్సెస్ అవుతుంది అనమాట. ది ఇండెక్స్ డినోట్స్ ది పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇన్ ద ఎర్రే అండ్ యాజ్ ఇన్ ఫర్ లూప్స్. ఈ ఇండెక్స్లోని ఎలిమెంట్ని డినోట్ చేసినప్పుడు దాని ఎలిమెంట్ యొక్క పొజిషన్ అనేది లూప్స్ ద్వారా మనం ఆ పొజిషన్ని ఇండికేట్ చేయొచ్చు. దీస్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇది ఈ ఇండికేట్ ఎలిమెంట్స్ దాని పొజిషన్ ఎలా ఇండికేట్ చేస్తున్నాం, 0 నుంచి. ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఎలా ఇండికేట్ చేస్తున్నాం అంటే దీస్ ఎలిమెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 నుంచి యాడ్ చేసి యాడింగ్. ఇక్కడ చూడండి, మీకు ఇండెక్స్ చూపించాను. 0, 1, 2, 3 అంటే ఇండెక్స్ యొక్క ఎలిమెంట్ యొక్క పొజిషన్ 0 నుంచి స్టార్ట్ అయ్యి మనకి
జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఎలిమెంట్ యాడ్ అవుతాయి. యాడింగ్ అన్ ఎలిమెంట్ యూజెస్ ద స్క్వేర్ బ్రాకెట్లో మనకి ఎలిమెంట్ని ఇండికేట్ చేస్తాం. సింటాక్స్ యూస్ ఆర్ ద మూవ్మెంట్. ఇక్కడ సింటాక్స్ ఉంది వేరియబుల్ డేస్. న్యూమరిక్ పార్ట్లో ఇక్కడ ఇండెక్స్ని మనం ఎర్రేని క్రియేట్ చేస్తున్నాం. న్యూమరిక్ పార్ట్ వేలో ఎలిమెంట్స్ని ఎర్రే వేలో స్టోర్ చేస్తున్నాం. వేరియబుల్ డేస్ ఇక్కడ 3 = మండేని ఇచ్చాం అంటే ఇక్కడ 3 ఉన్నాయి = మండే. ఇక్కడ మండే నుంచి స్టార్ట్ చేసి 3 డేస్ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే 3 వేరియబుల్స్ స్టోర్ అయినట్టు. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ మండే నుంచి స్టార్ట్ అయ్యి 3 వేరియబుల్స్ స్టోర్ అయినట్టు అనమాట. ఇవి సింటాక్స్ అర్థం ఏంటి? వేరియబుల్స్ డేస్ 3 స్క్వేర్ బ్రాకెట్లో 3 = మండే నుంచి స్టార్ట్ అయ్యి రిమైనింగ్ 3 ఎలిమెంట్స్ ఈ మండేలోనే హైడ్ అయ్యి ఉన్నాయి అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ యాక్సెసింగ్ ఎర్రే మెంబర్స్ని కూడా ఎర్రే వేలో యాక్సెస్ చేయొచ్చు. మెంబర్స్ ది ఎలిమెంట్స్ ఇన్ ద ఎర్రే ఆర్ యాక్సెస్ త్రూ దేర్ ఇండెక్స్. ద సేమ్ యాక్సెసింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ఎలిమెంట్స్ అండ్ టు ద చేంజ్ దేర్ వాల్యూ. ఇక్కడ మనం ఎలిమెంట్స్ని ఎర్రే వేలో యాక్సెస్ చేసిన తర్వాత మెంబర్స్ ఆ మెంబర్స్ కింద ఫామ్ అయింది. ది ఎలిమెంట్స్ ఇన్ ద ఎర్రే యాక్సెస్ త్రూ దేర్ ఇండెక్స్లో సెట్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ని అవి మెంబర్స్ కింద ఫామ్ అయినప్పుడు ది సేమ్ యాక్సెసింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ఎలిమెంట్స్. యాడ్ చేసాం మనం ఇలా ఎర్రే వేలో ఎలిమెంట్స్ని ఎర్రే వేలో 0 నుంచి స్టార్ట్ చేసి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం అవి మెంబర్స్ కింద ఫామ్ అయింది. యాడ్ అయిపోయి ఒక ఎర్రే అయిపోయింది. ఇదంతా ఒక ఎర్రే అయిపోయింది. ఎర్రే అయిన తర్వాత అవి మెంబర్స్ కింద ఫామ్ అయిన తర్వాత అవి అందులో నీకు 0 పొజిషన్ వాల్యూ తెలియాలి, లేకపోతే 2 పొజిషన్ వాల్యూ తెలియాలి, 4 పొజిషన్ వాల్యూ తెలియాలి అంటే ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇండెక్స్ని అందులో ఏదో ఒక ఎలిమెంట్ నీకు నీడ్ అయినప్పుడు నువ్వు ఆ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు కూడా సేమ్ అదే ప్రాసెస్. ఎలా అయితే మనం మెంబర్స్ని ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసామో మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా సేమ్ అదే ప్రాసెస్ అనమాట. సేమ్ యాక్సెసింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ఎలిమెంట్స్ అండ్ టు చేంజ్ దేర్ వాల్యూస్. లెంత్ when accessing array elements you don't want to read its hand, therefore you need to know how many elements have been stored. This is done through the length attribute. ఎప్పుడైతే మనం ఎలిమెంట్ని యాక్సెస్ చేసామో ఎర్రే వేలో యాక్సెస్ చేసామో యూ డోంట్ వాంట్ టు రీడ్ ఇట్ హ్యాండ్, అది ఎండ్ అయ్యే వరకు అది మనం వన్స్ ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ అదే సీక్వెన్స్లో యాడ్ అవుతూ ఉంటాయి. మనం రీడ్ చేయవలసిన ప్రాసెస్ లేదు. దేర్ఫోర్ యూ నీడ్ నో హౌ మెనీ ఎలిమెంట్స్ హ్యావ్ బీన్ స్టోర్డ్. నీకు ఇక్కడ అవసరమైంది ఏంటి? ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేస్తున్నావు అన్నదే ఓన్లీ. వన్స్ ఒక ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత రిమైనింగ్ దాని వెనకాల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవి సీక్వెంట్లీగా యాడ్ అవుతూ ఉంటాయి. అక్కడ మనం రీడ్ చేయవలసిన నెసెసిటీ లేదు. కానీ మనకు కావాల్సింది దేర్ఫోర్ యూ నీడ్ టు నో హౌ మెనీ ఎలిమెంట్స్ హ్యావ్ బీన్ స్టోర్. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? నీకు అవసరమైంది ఏంటి? విషయం ఏంటి? ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ చేస్తున్నావు అన్నదే నీకు తెలియాలి. దిస్ ఈజ్ డన్ త్రూ ద లెంత్ అట్రిబ్యూట్. ఇది ఈ ఎలిమెంట్స్ ఎన్ని ఎలిమెంట్స్ అయితే తీసుకుంటున్నామో దాన్నే లెంత్ అని అంటున్నాం. ఇక్కడ వేరియబుల్ డేటా 12, 13, 26, 32, 53 ఎన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాం? 5 ఎలిమెంట్స్ తీసుకున్నాం. 5 ఎలిమెంట్స్ అనేది ఒక ఎర్రేలోనే మనం ఒక ఎర్రేలోనే స్టోర్ చేస్తాం. వేరియబుల్ లెంత్ కావాలంటే డేటా, ఈ డేటా డాట్ లెంత్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 లెంత్ అయింది 5 అయినట్టు. లెంత్ ఎంత? 5 అని అర్థం. దీని అర్థం లెంత్ ఎంత? ఇక్కడ 5 అని అర్థం. అలా లెంత్ని మనం ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. ఆబ్జెక్ట్ బేస్డ్ ఎర్రే ఫంక్షన్స్. ఆబ్జెక్ట్ బేస్ చేసుకుని ఎర్రేలో ఫంక్షన్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని మనం ఎర్రేలో ఫంక్షన్ క్రియేట్ చేయొచ్చు. హౌ కెన్? ఇన్ జావాస్క్రిప్ట్ an array can act live an object. Each of the array functions is used in the same way. You must specify the name of the array which you want to operate on, followed by a dot, then the name of the function it represents. ఇక్కడ చూడండి, జావాస్క్రిప్ట్లో మనం ఎర్రేని యాడ్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ ప్రతి ఆబ్జెక్ట్ యొక్క ఫంక్షన్ని
మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఏ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క ఫంక్షన్ని మనం ఆ ఆబ్జెక్ట్ని ఫంక్షన్ కింద క్రియేట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ జావా స్క్రిప్ట్ an array can act live an object. ఈచ్ ఆఫ్ ది array functions ఈజ్ యూజ్డ్ ఇన్ ద సేమ్ వే. ఎలాగైతే arrayలో ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి స్లాట్స్ కింద స్లాట్స్ కింద సెట్ చేసామో, ఏ ఎలిమెంట్స్ అయితే మనం array వేలో క్రియేట్ చేసామో ఆ ఎలిమెంట్స్ని ఆబ్జెక్ట్గా క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ బేస్ చేసుకుని ఫంక్షన్ క్రియేట్ చేసి అదే వేలో మనం ఫంక్షన్ని అప్లై చేయొచ్చు అనమాట. యూ మస్ట్ స్పెసిఫై ద నేమ్ ఆఫ్ ది array విచ్ యూ వాంట్ టు ఆపరేట్ ద ఫార్వర్డ్ బై డాట్ దెన్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ ఇట్ రిప్రజెంట్. ఈ ఫంక్షన్ array ఫంక్షన్ అప్లై చేసినప్పుడు డాట్ అనే ఒక నేము ఇవ్వాలి. డాట్ ఆ నేమ్కి డాట్ అనే ఒక అప్లై చేస్తే అది array ఫంక్షన్ కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక ఎలిమెంట్ తీసుకున్నావు, డేటాని ఒక ఎలిమెంట్ తీసుకున్నావు. ఇక్కడ చూడండి, డేటాని ఒక ఎలిమెంట్ తీసుకుని దాని పక్కన డాట్ అని పెట్టావు అనుకో, అది ఫంక్షన్ కింద ఫామ్ అవుతుంది. డాట్ ఫంక్షన్ కింద ఫామ్ అవుతుంది అనమాట. మనం తీసుకున్న ఆబ్జెక్ట్ మీదే మనం ఫంక్షన్ కింద క్రియేట్ చేయొచ్చు అనమాట. ఆబ్జెక్ట్ బేస్డ్ array ఫంక్షన్స్, ఆబ్జెక్ట్ బేస్ చేసుకునే మనం array యొక్క ఫంక్షన్ని క్రియేట్ చేయొచ్చు. array name డాట్ ఫంక్షన్, ఇక్కడ చూడండి array name డాట్ ఫంక్షన్ అని ఇచ్చాను. ఇక్కడ ఫంక్షన్ క్రియేట్ చేశాను. array యొక్క నేము డాట్ ఫంక్షన్ నేమ్ ఏంటి? ఫంక్షన్ పారామీటర్ 1 పారామీటర్ 2 రెండు వాల్యూస్ ఇచ్చాను. పారామీటర్ 1 పారాన్సిస్ బ్రాకెట్లో 2 వాల్యూస్ ఇచ్చాను. ఇలా ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయొచ్చు array వైజ్. ఇది array వైజ్లో పారాన్సిస్ బ్రాకెట్లో 2 ఎలిమెంట్స్ ఇచ్చాను. 4 ఎలిమెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు, 4 పారామీటర్స్ కూడా ఇచ్చుకోవచ్చు, 4 పారామీటర్స్ ఇచ్చుకోవచ్చు. అదేనా ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఎలాగా పారాన్సిస్ బ్రాకెట్లో 2 పారామీటర్ వాల్యూస్ ఇచ్చాను. దీన్నే array యొక్క ఫంక్షన్ అన్నాం. కాన్కేట్ array, ఇలా నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ని మనం కాన్కేట్ చేయొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ arraysని మనం కాన్కేట్ చేయొచ్చు. అది ఎలా కాన్కేట్ అంటే ఏంటి? ఇన్ ద ప్రీవియస్ వీడియోలో సెట్ దట్ అబౌట్ కాన్కేట్ అంటే ఏంటి? యాడింగ్ 1 by 1 జాయిన్ అవ్వడాన్ని array వేలో కూడా మనం కాన్కేట్ చేయొచ్చు. A list of arrays is concatenated onto the end of the array and a new array returned. The original arrays are all unaltered by this process simply means that some arrays are specified in a particular order. If you are joining just 2 arrays, that's fine. A list of arrays concate to the end of the array and a new array. List of arrays, some arraysని క్రియేట్ చేసి మనం ఇలా కొన్ని arraysని కాన్కేట్ ఒకదానికొకటి క్రియేట్ చేసి జాయిన్ చేస్తే అది న్యూ array కింద రిటర్న్ అవుద్ది, ఒక న్యూ array కింద సెట్ అవుతుంది. ది ఒరిజినల్ arrays ఆర్ ఆల్ అన్ఆల్టర్డ్ బై దిస్ ప్రాసెస్. ఒరిజినల్గా ఏంటి? ఇండివిజువల్ ఒక్కొక్క array ఉంటే ఇండివిజువల్ arrays అన్ని కలిపి ఒక కాన్కేట్ చేస్తే అదొక న్యూ array కింద రిటర్న్ అయింది. ఒరిజినల్ array ఆర్ ఆల్ అన్ఆల్టర్డ్ బై దిస్ ప్రాసెస్. సింపుల్ మీన్స్ దట్ సేమ్ arrays ఆర్ స్పెసిఫైడ్ ఇన్ పర్టికులర్ ఆర్డర్లో మనం దీన్ని ఇలా ఎందుకు చేస్తున్నామంటే, ఒక ఒరిజినల్ ఇండివిజువల్గా ఉన్న arrays అన్నీ ఒరిజినల్ arrays ఆర్ ఆల్ అన్ఆల్టర్డ్ బై దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మనం అరేంజ్ చేస్తున్నాం, ఒక array కింద ప్రాసెస్ చేస్తున్నాం. ఎందుకంటే సింపుల్ మీన్స్ దట్ సమ్ array స్పెసిఫైడ్ ద పర్టికులర్ ఆర్డర్, ఒక పర్టికులర్ ఆర్డర్లో ఉండడానికి. ఇఫ్ యూ ఆర్ జాయినింగ్ జస్ట్ 2 arrays దట్స్ ఫైన్. అంటే ఎలిమెంట్స్ చూడండి, ఓ దాంట్లో 1 2 3 4 స్టోర్ చేశాను, రెండో arrayలో 5 6 7 8 డిజైన్ చేశాను, థర్డ్ arrayలో 7 8 9 10 ఇలా ఒక ఆర్డర్లో ఈ 3 arrayలు కలిపి ఒక కాన్కేట్ చేసాం అనుకో, ఆటోమేటిక్గా సీక్వెంట్గా మనకి సీక్వెన్స్లో ఆర్డర్లో వచ్చేస్తుంది. బికాస్ in computing a list can add often does have one iteration. ఎందుకు ఇలా కాన్కేట్ చేస్తున్నామంటే, మనం ఇది కంప్యూటరైజ్, మనం చేసేది ఏంటి? కంప్యూటింగ్. అది కంప్యూటర్లో మనం అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. ఇది కంప్యూటింగ్ చేసుకుంటూ ఉంటుంది తరచుగా ఇది కంప్యూటింగ్ రిపీటెడ్గా ఐటరేటివ్గా అది రిటర్న్ చేసుకుంటూ ఉంటుంది. అంటే రిపీటెడ్గా ఐటరన్
అది ఒక్కొక్కసారి ఐటరన్ చేసుకుంటా రిపీటెడ్గా చెక్ చేసుకుంటా కంప్యూటింగ్ అంటే కంప్యూటర్లో కంప్యూటింగ్ చేసుకుంటా ఆ టెక్నాలజీ కంప్యూటింగ్ చేసుకుంటుంది. ఇలా ఆర్డర్లో పెట్టుకోవడం వల్ల ఒకదానికొకటి అది కంప్యూటింగ్ చేసేటప్పటికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి వేరియబుల్ ఎగ్జాంపుల్ పెట్టి వేరియబుల్ ఫస్ట్ ఎర్రేలో మండే ట్యూస్డే వెడ్నెస్డే అక్కడ పెట్టారు. సెకండ్ వేరియబుల్లో 1 2 3 4 అని పెట్టారు. థర్డ్ వేరియబుల్ న్యూ ఎర్రే అండ్ ఆబ్జెక్ట్ ఎర్రే ది రిజల్ట్ ఫస్ట్ డాట్ కాన్కేట్ సెకండ్ థర్డ్. ఇక్కడ నేను కాన్కేట్ చేసాం కదా, ఈ మూడు ఏంటి ఇండివిజువల్, ఇది ఒక ఫస్ట్ అనేది ఒక ఎర్రే, సెకండ్ అనేది ఒక ఎర్రే, థర్డ్ అనేది ఒక ఎర్రే. ఈ మూడు ఎర్రేస్ని కలిపి వేరియబుల్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డాట్ కాన్కేట్ సెకండ్ థర్డ్. కాన్కేట్ చేయమన్నా దేంతో ఫస్ట్తో కలిపి ఫస్ట్తో సెకండ్ థర్డ్ కాన్కేట్ అవ్వాలి. ఈ ఫస్ట్లోకి సెకండ్ వెళ్ళాలి, సెకండ్ వెళ్ళిన తర్వాత థర్డ్ వేరియబుల్ యాడ్ అవ్వాలి, థర్డ్ ఎర్రే యాడ్ అవ్వాలి. ఇలా వేరియబుల్ దీని యొక్క సింటాక్స్ వేరియబుల్ రిజల్ట్ ఫస్ట్ డాట్ కాన్కేట్ సెకండ్ థర్డ్. జాయిన్ స్ట్రింగ్ అనేది ఏంటో తెలుసుకుందాం. జాయిన్ స్ట్రింగ్ సమ్ టైమ్స్ ఇట్ యూజ్ఫుల్ టు హ్యావ్ all of the elements in are joined together as a string. Sometimes useful have all of the elements. Sometimes కొన్ని స్ట్రింగ్ యొక్క ఎలిమెంట్స్ జాయిన్ అవుతూ ఉంటాయి. ఎలా ఎర్రే వేలోనే స్ట్రింగ్స్ అనే ఎలిమెంట్స్ స్ట్రింగ్ చూడండి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కలెక్ట్ అయ్యి పక్కన ఎలా ఉంటాయి స్ట్రింగ్ వేలోనే ఎర్రేస్లో ఎలిమెంట్స్ పక్కనే ఉంటాయి అన్నమాట, జాయిన్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ పాప్, ఇవి ఫంక్షన్స్. జాయిన్ అనే ఫంక్షను, పాప్ అనే ఫంక్షన్ ఎంత యూజ్ చేస్తున్నాం. దిస్ ఫంక్షన్ రిమూవ్స్ ద లాస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద ఎర్రే అండ్ ఇన్ డూయింగ్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఎర్రే బై 1. యాడ్ చేసిన తర్వాత ఇలా ఇక్కడ యాడ్ చేసాం చూడండి మనం ఇండెక్స్లో ఇలా యాడ్ చేసిన తర్వాత ఎలిమెంట్స్ని పాపప్ అనే ఫంక్షన్లో ఇందులో లాస్ట్ ఎలిమెంట్ ఇండికేట్ అవ్వడానికి రిమూవ్ అవ్వడానికి మనం పాపప్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం అనమాట. పాప్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నా, దిస్ ఫంక్షన్ రిమూవ్స్ ది లాస్ట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద ఎర్రే నుంచి ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయడానికి పాప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. అండ్ ద డూయింగ్ రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ది ఎర్రే బై 1. అలాగే 1 by 1 ఒక్కొక్క ఎలిమెంట్ రిమూవ్ అవడానికి కూడా పాప్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ పుష్ ఫంక్షన్, ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ on the end of the array. The items are separated using the commands in the parameters. పుష్ అనే ఫంక్షన్ ఏం చేసేస్తున్నా ఐటమ్స్ అన్ని ఒక లిస్ట్ వేలో ఎండ్ అయ్యే వరకు ఎర్రే వేలో యాడ్ అవ్వాలి. ఎర్రేలు అంటే ఒక ఎలిమెంట్ తీసుకుని దాని స్లాట్ వైజ్లో ఒక ఆబ్జెక్ట్ తీసుకుని స్లాట్ వైజ్లో ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తున్నాం. అలా ఎర్రే వేలో దేనికి అది ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క స్లాట్ సెపరేట్ అవుతూ ఉండడానికి కమాండ్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కమాండ్ ఉండటం, ఒక్కో పారామీటర్కి ఒక్కొక్క కమాండ్ ఉండటానికి కమాండ్తో ఉంటూ ఒక్కో పారామీటర్కి ఒక్కొక్క కమాండ్ ఉంటే ఒక్కొక్క కమాండ్ సెపరేట్ చేస్తా స్టోర్ చేయడానికి అది యాడ్ చేయడాన్ని పుష్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫైవ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం, 5 ఎలిమెంట్స్ని నువ్వు యాడ్ చేయాలన్నప్పుడు పుష్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. పుష్ అనే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ ఆ ఎలిమెంట్స్ అంటే పారామీటర్స్, ఆ పారామీటర్స్కి ఒక్కో దానికి ఒక్కొక్క కమాండ్ ఉండాలి, ఒక్కో పారామీటర్కి ఒక కమాండ్ ఉండాలి. ఆ కమాండ్ యూజ్ చేయడానికి కమాండ్ అప్లికబుల్ అవ్వడానికే పుష్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం. లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఆన్ ది ఎండ్ ఆఫ్ ది ఎర్రేస్ ది ఐటమ్స్ ఆర్ సెపరేట్ యూజింగ్ కమాండ్స్ ఇన్ ద పారామీటర్ లిస్ట్. నెక్స్ట్ రివర్స్ function. As the name suggests, this function swaps all of the elements in the array so that which was first is lost and reverse. Reverse అనే ఫంక్షన్ ఎంత యూజ్ చేస్తున్నాం. యాజ్ ద నేమ్ సజెస్ట్ దిస్ ఫంక్షన్ స్వాప్. ఈ ఫంక్షన్ రివర్స్ అనే ఫంక్షన్ ఎంత యూజ్ చేస్తున్నాం అంటే స్వాప్ చేయడానికి. అంటే ఇప్పుడు పొజిషన్ జీరో పొజిషన్లో ఉన్న ఎలిమెంటు 5th పొజిషన్లోకి వెళ్ళాలి, 5th పొజిషన్లో ఉన్న ఎలిమెంటు 0 పొజిషన్లోకి వెళ్ళాలి. ఇలా స్వాపింగ్ అంటాం. ఇలా స్వాప్ జరగడానికి యాజ్ ద నేమ్ సజెస్ట్ దిస్ ఫంక్షన్ స్వాప్ ఆల్ ఆఫ్ ది మొత్తం ఎలిమెంట్స్ని స్వాప్ చేయాలంటే రివర్స్ అనే ఫంక్షన్ని మనం అప్లై చేయాలి. ఇన్ ద ఎర్రే సో దట్ విచ్ వాజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ రివర్స్ చేయడాన్ని దీన్నే రివర్స్ అంటే ఏమంటామంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ లాస్ట్ పొజిషన్కి వెళ్ళాలి, లాస్ట్ ఉన్న ఎలిమెంట్ ఫస్ట్ పొజిషన్లోకి రావాలి. ఇలా రివర్స్ జరగడానికి రివర్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ షార్ట్ ఫంక్షన్ ఎంత యూజ్ చేస్తున్నాం. ది అరే ఈజ్ స్టోర్డ్ ఇంటూ
lexicographic dictionary order and in the array which are not text are first convert to strings before the sort operations is performed. The array is sort into lexicographic dictionary order. ఇవి షార్ట్ అనేది ఏంటి? ఇప్పుడు డిక్షనరీ ఎలా ఉంటుంది మనకి? ఏబిసి అవునా, ఏబిసి, ఏసిబి డిక్షనరీ ఆర్డర్ ఎలా ఉంటుందో అలాగే ఆర్డర్ వేజ్లో లెక్సికోగ్రాఫిక్లో ఒక డిక్షనరీ ఆర్డర్లో మనకి ఈ ఎలిమెంట్స్ స్టోర్ అవుతూ ఉండాలి. అలా స్టోర్ అయ్యి ఫస్ట్ కన్వర్ట్ టు స్ట్రింగ్స్ బిఫోర్ ద షార్ట్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్. అవి స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయ్యేటప్పటికి ఈ షార్ట్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అవుతూ ఉంటుంది. అవి స్ట్రింగ్ వేలో స్టోర్ అవుతూ ఉంటాయి. స్ట్రింగ్ వేలో స్టోర్ అవుతున్నప్పటికే ఈ షార్ట్ అనే ఫంక్షన్ అప్లై చేయడం వల్ల అవి డిక్షనరీ ఆర్డర్లో లెక్సికోగ్రాఫిక్ వైజ్లో అవి సెట్ అవుతూ పెర్ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి ఎర్ర యొక్క ఫంక్షన్స్ని. ఈ ఎర్ర ఫంక్షన్స్ని ఈ ఫంక్షన్స్ అంటాం. ఈ ఎర్ర యొక్క ఫంక్షన్స్ని ఎలాగా? ఫంక్షన్స్, ఏ ఫంక్షన్ ఈజ్ పీస్ ఆఫ్ కోడ్ దట్ పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఫంక్షన్స్ అంటే ఏంటి? ఏ ఫంక్షన్ ఈజ్ పీస్ ఆఫ్ కోడ్ దట్ పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. ఒక టాస్క్ని పెర్ఫామ్ చేయడానికి దానికి పీస్ ఆఫ్ కోడ్ ఒక కోడ్ కింద డిజైన్ చేసుకుని ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తాం. ఏ ఫంక్షన్ ఈజ్ పీస్ ఆఫ్ కోడ్ దట్ పెర్ఫార్మ్స్ స్పెసిఫిక్ టాస్క్. ఫంక్షన్ నేమ్ పారామీటర్. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ అనేది అలా ఇండికేట్ చేస్తా. నేమ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. దాని బ్రాకెట్లో పారామీటర్ని ఇచ్చాను, వాల్యూస్ ఇచ్చాను. పారామీటర్ అనే ఒక వాల్యూ ఇచ్చాను. డిఫైనింగ్ ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తున్నాం? ఫంక్షన్స్ ఆర్ డిఫైన్ యూజింగ్ ద ఫంక్షన్స్ కీవర్డ్. ది ఫంక్షన్ నేమ్ కెన్ బి ఎనీ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్, లెటర్స్ అండ్ అండర్స్కోర్ బట్ కాంట్ కంటైన్ ఏ స్పేస్. దట్స్ ది సేమ్ రూల్స్ యాజ్ ఫర్ వేరియబుల్ నేమింగ్. A function is block of code and so as to have its curly brackets. ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తున్నా? ఫంక్షన్ ఆర్ డిఫైన్ యూజింగ్ ద ఫంక్షన్ కీవర్డ్. ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే ఫంక్షన్ డిఫైన్ చేయడానికి ముందు ఒక కీవర్డ్ ఉండాలి. ది ఫంక్షన్ నేమ్, ఆ కీవర్డ్ ఏంటి? ది ఫంక్షన్ యొక్క నేమ్నే కీవర్డ్ అంటాం. కెన్ బి ఎనీ కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్. నువ్వు ఆ ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఏ కాంబినేషన్స్తో అయినా ఫంక్షన్ని నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఆ కాంబినేషన్స్ ఎలా ఉండాలి? డిజిట్స్ అవ్వచ్చు, లెటర్స్ అవ్వచ్చు అండ్ అండర్ స్కోర్. డిజిట్స్, లెటర్స్ అండ్ అండర్ స్కోర్ ఈ కాంబినేషన్స్తో మనం ఫంక్షన్ని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ కాంట్ కంటైన్ స్పేస్, కానీ స్పేస్ని మటుకి యూజ్ చేయకూడదు. దట్స్ ద సేమ్ రూల్స్ యాజ్ ఫర్ వేరియబుల్ నేమింగ్. వేరియబుల్ నేమింగ్ చూడండి, లెంత్ నేమ్ అనుకో, వేరియబుల్ నేమ్ లెంత్ని లాంగ్ నేమ్ అయితే అండర్ స్కోర్ పెట్టాలి, స్పేస్ ఇవ్వకూడదని. అలాగే ఫంక్షన్కి కూడా స్పేస్ ఇవ్వకూడదు, అండర్ స్కోర్ని యూజ్ చేసుకోవాలి. ఏ ఫంక్షన్ ఈజ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అండ్ సో యాజ్ టు హ్యావ్ ఇట్స్ కర్వ్ బ్రాకెట్. ఒక ఫంక్షన్ అనేది ఒక కోడ్ వేలో ఉంటుంది. ఫంక్షన్ అనేది ఒక బ్లాక్ కింద సెట్ అయి ఉంటుంది. బ్లాక్ ఏంటి? కోడ్. అదే కోడ్ లాగా సెట్ అయి ఉంటుంది. అవేంటి? బ్రాకెట్స్, కర్ల్ బ్రాకెట్స్తో మనం ఒక కోడ్ వేలో క్రియేట్ చేసుకో. ఫంక్షన్ నేమ్ పారాన్సిస్ బ్రాకెట్తో ఇండికేట్ చేస్తే దాని ఫంక్షన్ అన్నాం. ఇది ఎక్కడ అప్లికబుల్ అయింది? ఈ కర్ల్ బ్రాకెట్ల మధ్యన ఉన్న డేటా మీదే అప్లికబుల్ అవుతాయి. ఫంక్షన్ ఎగ్జాంపుల్ చూడండి, సింటాక్స్ ఫంక్షన్ నేమ్ అని ఇచ్చాను. ఫంక్షన్ నేమ్ ఏంటి? కర్ల్ నేమ్ అనే ఫంక్షన్ ఇచ్చాను. కర్ల్ బ్రాకెట్ల మధ్యన కోడ్ రాశాను. ఈ కోడ్ అంతా ఈ కోడ్ మీద ఏం అప్లిక్ అవుతుంది? ఈ ఫంక్షన్ అప్లై అవుతుంది. ఈ కోడ్ మీద అంతా ఈ ఫంక్షన్ అప్లై, ఈ కోడ్ అంతా ఈ ఫంక్షన్లో అప్లై అయినట్టు అనమాట. ఇది ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేస్తామన్నది ఇది. ఓకేనా? నెక్స్ట్ పారామీటర్ పాసింగ్. పారామీటర్ని ఎలా పాస్ చేస్తాం? నాట్ ఎవ్రీ ఫంక్షన్ యాక్సెప్ట్ పారామీటర్. నాట్ ఆల్ వాల్యూస్
have to be passed as parameters. They can be used by any function without having passed as parameters. When a function receives a value as a parameter, that value is given in name and can be accessed using that name by the functions. Not every function every function యాక్సెప్ట్ ప్రతి ఫంక్షన్ పారామీటర్ని యాక్సెప్ట్ చేయదు, అలాగే వాల్యూస్ని కూడా యాక్సెప్ట్ చేయదు. హ్యావ్ టు బి పాస్డ్ యాజ్ పారామీటర్స్. దే కెన్ బి యూజ్డ్ బై ఎనీ ఫంక్షన్స్ వితౌట్ హ్యావింగ్ పాస్డ్ ఈజ్ అండ్ పారామీటర్స్. మనం ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నామో అది పారామీటర్ ఫంక్షన్లో పారామీటర్స్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా, పారామీటర్లో ఫంక్షన్లో పారామీటర్స్ని యూజ్ చేయొచ్చు. ఫంక్షన్లో ఇచ్చే వాల్యూస్ని పారామీటర్స్ని యూజ్ చేయొచ్చు. మన ఫంక్షన్ రిసీవ్స్ వాల్యూ యాజ్ పారామీటర్. ఫంక్షన్ రిసీవ్ చేసుకునే వాల్యూస్ని అన్ని ఏమంటున్నాం, పారామీటర్స్ అంటున్నాం. దట్ వాల్యూ ఈజ్ గివెన్ ఏ నేమ్ అండ్ కెన్ బీ యాక్సెస్ యూజింగ్ దట్ నేమ్ బై ది ఫంక్షన్స్. ఆ వాల్యూకి ఇచ్చిన నేమ్నే అది యాక్సెస్ చేస్తుంది. ఎలా, ఫంక్షన్ కింద యాక్సెస్ చేస్తుంది. ఇక్కడ ఫంక్షన్ నేమ్ చూడండి, పారామీటర్స్. ఇక్కడ పారామీటర్స్ వాల్యూస్ ఇచ్చాను చూడండి, వాల్యూస్ పారామీటర్స్. ఇది ఫంక్షన్ నేమ్ కింద డిఫైన్ అవుతుంది. ఇది కోడ్ అప్లై చేస్తాం. ఎగ్జామైనింగ్ ది ఫంక్షన్ కాల్. ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం, ఎగ్జామినింగ్ ద ఫంక్షన్ కాల్. ఇన్ జావాస్క్రిప్ట్ parameters are passed as arrays. Every function has two properties that can be used to find information object the parameters. ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం, జావాస్క్రిప్ట్లో పారామీటర్ పాస్ చేసిన ఫంక్షన్ని ఫంక్షన్ ఎలా పాస్ చేస్తాం, ఎర్రే వేలో పాస్ చేస్తాం. ఎవ్రీ ఫంక్షన్ హ్యాస్ టూ పారామీటర్స్. ప్రతి ఫంక్షన్ ప్రతి ఫంక్షన్కి టూ ప్రాపర్టీస్ ఉంటాయి. దట్ క్యాన్ బి యూజ్డ్ ఫైండ్ ఇన్ఫర్మేషన్. అది ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఆబ్జెక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ని అండ్ పారామీటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తాం, ఎగ్జామిన్ చేస్తాం. సింటాక్స్ చూడండి, ఫంక్షన్ డాట్ ఆర్గ్యుమెంట్స్. దిస్ ఈజ్ ద అర్రే ఆఫ్ ద పారామీటర్స్ దట్ హ్యావ్ బీన్ పాస్డ్. ఫంక్షన్ డాట్ ఆర్గ్యుమెంట్ అనేది ఏంటి, ఈ అర్రే అనేది ఇది అర్రే పారామీటర్స్లో ఉన్న అర్రేలో పారామీటర్స్ని పాస్ చేస్తుంది, ఆర్గ్యుమెంట్ చేయడం. ఫంక్షన్ డాట్ ఆర్గ్యుమెంట్ లెంత్. దిస్ ఈజ్ ద ఫంక్షన్ నెంబర్. ఫంక్షన్ డాట్ ఆర్గ్యుమెంట్ డాట్ లెంత్ అనేది ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే దిస్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్ని హ్యావ్ బీన్ పాస్డ్ ఇన్ టు ద ఫంక్షన్లోకి నెంబర్ ఆఫ్ వాల్యూస్ని పాస్ చేయడానికి, పారామీటర్ వైజ్లో పాస్ చేయడానికి ఆర్గ్యుమెంట్ డాట్ లెంత్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాం. పైన ఆర్గ్యుమెంట్ డాట్ ఆర్గ్యుమెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం, పారామీటర్స్ పాస్ చేయడానికి డాట్ ఆర్గ్యుమెంట్ని యూజ్ చేస్తున్నాం. డాట్ ఆర్గ్యుమెంట్ లెంత్ అనేది పారామీటర్ యొక్క వాల్యూస్ని పాస్ చేయడానికి ఈ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ కమాండ్స్ అనేది ఏంటి, కమాండ్స్ ఆర్ పీస్ ఆఫ్ టెక్స్ట్ విచ్ క్యాన్ బి యూజ్డ్ బై ప్రోగ్రామ్స్ యాజ్ దే రీడ్ త్రూ ది సోర్స్ విచ్ ఆర్ ఇగ్నోర్డ్ బై ద ఇంటర్ప్రెటెడ్ ది కంపైలర్. కమాండ్స్ అనేది అంటే పీస్ ఆఫ్ టెక్స్ట్. ఒక పీస్ ఆఫ్ టెక్స్ట్ మనం క్రియేట్ చేసుకునేది. కమాండ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం, ఒక టెక్స్ట్ వేలో క్రియేట్ చేసుకుంటాం. ఈ టెక్స్ట్ని యూజ్ చేసుకుని ప్రోగ్రామ్స్ని మనం రన్ చేస్తాం అనమాట. రీడ్ చేయగలం. మనం తీసుకున్న ప్రోగ్రామ్ యొక్క సోర్స్ని బట్టి టెక్స్ట్ని క్రియేట్ చేసుకుంటాం. ఈ టెక్స్ట్ని క్రియేట్ చేయడం వల్ల ఇగ్నోర్ బై ది ఇంటర్ప్రెటర్ ఆర్ కంపైలర్. ఇది ఇగ్నోర్ చేస్తుంది ఇంటర్ప్రెటర్ కానీ ఆర్ కంపైలర్ కానీ దాని యొక్క ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇన్ జావాస్క్రిప్ట్ ఈచ్ లైన్ ఆఫ్ ది కామెంట్ ఈజ్ ప్రిసీడెడ్ బై 2/. జావాస్క్రిప్ట్లో అనేది ప్రతి లైను కామెంట్తో ఒక కామెంట్తో మనం డిఫైన్ చేస్తాం అనమాట. అవేంటి 2/తో మనం డిజైన్ చేస్తాం. అండ్ కంటిన్యూ ఫ్రమ్ దట్ పాయింట్ టు ద ఎండ్ ఆఫ్ ది లైన్. ఇది అక్కడతో ఎండ్ అయిపోయినట్టు కాదు, ఆ స్లాష్ ఇండికేట్ చేసామంటే అక్కడతో పాయింట్ ఎండ్ అయిపోయినట్టు కదా పాయింట్, అలా కంటిన్యూ అవుతుందని దాని అర్థం. ఓకేనా. నెక్స్ట్ రీటర్నింగ్ వాల్యూస్. Hopeful you will remember that any variable that you declare in a function are local to that functions. You cannot get at their value outside the function unless pass them around as parameters. Although you can only pass a single value with return, that value can be JavaScript
object. Hopefully you remember that any variable that you declare in a function are local to that function. రిటర్నింగ్ వాల్యూస్ అంటే ఇక్కడ మనం వేరియబుల్గా తీసుకున్నాం కదా, అర్రేస్ని వేరియబుల్గా తీసుకున్నాం కదా, దాన్ని డిక్లేర్ చేస్తున్నాం. ఒక ఫంక్షన్ కింద డిక్లేర్ తీసుకున్న వేరియబుల్ని ఒక ఫంక్షన్ కింద డిక్లేర్ చేయాలంటే అది ఎక్కడ చేస్తాం? లోకల్ కింద తీసుకుంటాం. ఫంక్షన్ని లోకల్ ఏరియాలో ఒక ఫంక్షన్ కింద డిజైన్ చేయగలం అనమాట. యూ కెనాట్ గెట్ ఎట్ దేర్ వాల్యూ అవుట్ సైడ్ ద ఫంక్షన్కి అవుట్ సైడ్ కాదు, ఆ వాల్యూస్ని ఫంక్షన్కి అవుట్ సైడ్ కాదు, లోకల్ ఏరియాలో మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాం. ఎక్కడ? ఫంక్షన్కి ఇన్సైడే డిజైన్ చేయగలం, అవుట్ సైడ్లో డిజైన్ చేయలేం. ఒక ఫంక్షన్కి ఇన్సైడ్ వేరియబుల్ని మనం ఇండికేట్ చేయొచ్చు, అవుట్ సైడ్ కాదు, అవుట్ సైడ్ ఇండికేట్ చేయలేం. యూ కెనాట్ గెట్ దేర్ వాల్యూ అవుట్ సైడ్ ద ఫంక్షన్ అన్లెస్ యూ పాస్ దెమ్ అరౌండ్ యాజ్ పారామీటర్స్. ఫంక్షన్కి అవుట్ సైడ్ ఉండే వాల్యూస్ని ఏమంటున్నాం అంటే పారామీటర్స్, అంటే రెండు పారాంథసిస్ బ్రాకెట్లో ఉండే వాల్యూస్ని ఏమంటున్నాం? పారామీటర్స్ అంటున్నాం. ఆల్దో కెన్ ఓన్లీ పాస్ ద సింగిల్ వాల్యూ విత్ రిటర్న్ దట్ వాల్యూ కెన్ బి జావాస్క్రిప్ట్ లాంగ్వేజ్ ఆబ్జెక్ట్. ఆల్దో కెన్ ఓన్లీ పాస్ ఏ సింగిల్ వాల్యూ, అది ఒక సింగిల్ పారాంథసిస్ బ్రాకెట్లో ఇచ్చే వాల్యూస్ అన్నీ పారామీటర్. ఒక పారామీటర్ చూడండి, ఫంక్షన్ సింటాక్స్ చూడండి, ఫంక్షన్ నేమ్ పారామీటర్. ఇది ఒక సింగిల్ వాల్యూ కింద ఇది స్క్రిప్ట్ సింగిల్ వాల్యూ కిందనే మనకి రిటర్న్ వాల్యూ ఇస్తుంది. సింగిల్ వాల్యూ లాగే ఒక రిటర్న్ వాల్యూ ఇస్తుంది చూడండి. ఆల్సో క్యాన్ ఓన్లీ పాస్ దే సింగిల్ వాల్యూ, ఒక సింగిల్ వాల్యూ కింద మనం పాస్ చేయగలం. విత్ రిటర్న్ దట్ వాల్యూ కెన్ బి జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్. ఇది రిటర్న్ వాల్యూ జావాస్క్రిప్ట్లో ఒక రిటర్న్ వాల్యూగానే మనం ఫైండ్ అవుట్ చేయగలం అనమాట. సింటాక్స్ ఉండి ఫంక్షన్ నేమ్ పారామీటర్ కోడింగ్ రిటర్న్ ఆన్సర్. స్కోపింగ్ రూల్స్ ఇన్ జావాస్క్రిప్ట్ వేరియబుల్స్ కెన్ బి ఐదర్ లోకల్ ఆర్ గ్లోబల్. స్కోపింగ్ రూల్స్, ఈ వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు టూ టైప్స్ ఉంటాయి, అవి దాన్నే స్కోపింగ్ రూల్స్ అంటున్నాం. ఇవి జావాస్క్రిప్ట్లో అవి ఏంటంటే ఐదర్ లోకల్ అవ్వచ్చు, గ్లోబల్ అవ్వచ్చు. లోకల్గాను గ్లోబల్గాను మన వేరియబుల్ని డిజైన్ చేయొచ్చు. గ్లోబల్ అయితే ఎలా ఉంటుంది? గ్లోబల్ స్కోపింగ్ మీన్స్ దట్ వేరియబుల్స్ ఈజ్ అవైలబుల్ టు పార్ట్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్లో మనం such variables are declared outside of any functions and are usually used to hold static data that you would not alter once it's been created. Global scoping means that variables are available all parts of the ప్రోగ్రామ్లో గ్లోబల్లో మనం ఎక్కడైనా గ్లోబల్ స్కోపింగ్ కావాలనుకుంటే ప్రోగ్రాంలో ఎక్కడైనా వేరియబుల్స్ని మనం అవైలబుల్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. సచ్ వేరియబుల్స్ డిక్లేర్ అవుట్ సైడ్. ఈ వేరియబుల్ ఎలా డిజైన్ చేస్తాం? ఏ ఫంక్షన్కైనా అవుట్ సైడ్ డిజైన్ చేసే వేరియబుల్స్ని గ్లోబల్ స్కోపింగ్ అంటాం. నెక్స్ట్ ఆర్ యూజువల్లీ యూజ్ ఇట్ టు హోల్డ్ స్టాటిక్ డేటా దట్ యూ వుడ్ నాట్ ఆల్టర్ వన్స్ ఇట్స్ బీన్ క్రియేటెడ్. ఇది ఒకసారి క్రియేట్ అవుతుంది, ఒకసారి మనం గ్లోబల్ వేరియబుల్ కింద క్రియేట్ చేయగలం. నెక్స్ట్ లోకల్ వేరియబుల్, గ్లోబల్గాను లోకల్గాను క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ లోకల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ ఇన్సైడ్ ఇండికేట్ చేసేది లోకల్ వేరియబుల్స్ అంటారు. దే కెన్ ఓన్లీ బి యూజ్ దట్ ఫంక్షన్స్. ఇవి ఎప్పుడు యూజ్ చేస్తాం? ఫంక్షన్ అప్లై చేసినప్పుడు మాత్రమే మనం లోకల్ వేరియబుల్స్ని క్రియేట్ చేయగలం అనమాట. ఇవన్నమాట మనం ఇది ఫంక్షన్స్. మీకు ఆల్రెడీ ఇందాక ఒక వీడియోలో ఫంక్షన్ గురించి చెప్పాను. ఆ ఫంక్షన్ నోట్స్ రాసేటప్పుడు దీని ఫంక్షన్ యొక్క ఇంట్రడక్షన్ ఇది రాసి ఆ ఫంక్షన్స్ రాస్తే మీకు 15 మార్క్స్ క్వశ్చన్ కింద ఫామ్ అయిపోద్ది. ఒకవేళ మీకు పేపర్లో ఎస్ఐ క్వశ్చన్ అడిగితే ఎక్స్ప్లెయిన్ ద అర్రే ఫంక్షన్స్ అన్న ఈ ఫంక్షన్ యొక్క ఇంట్రడక్షన్ రాసి ఈ ఫంక్షన్స్ డిఫైనింగ్ ఫంక్షన్, పారామీటర్ పాసింగ్, డిఫైనింగ్ ఫంక్షన్స్ రాసి డిఫైనింగ్ ఫంక్షన్ అండ్ పారామీటర్ పాసింగ్, ఎగ్జామినింగ్ ద ఫంక్షన్, కమాండ్స్, రిటర్నింగ్ వాల్యూస్, స్కోప్ రూల్స్, గ్లోబల్ లోకల్ ఇవి రాసి ఈ ఫంక్షన్ గురించి మీరు రాస్తే ఎర్రే యొక్క ఫంక్షన్ రాసిన మీ ఎర్రే గురించి అడిగినా ఎర్రే ఫంక్షన్ గురించి అడిగినా ఫంక్షన్ యొక్క ఇంట్రడక్షన్ రాసి అప్పుడు ఎర్రే ఫంక్షన్స్ రాయాలి. ఓకేనా? విష్ యూ గుడ్ లక్.